హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన భారతదేశంలోని అతిపెద్ద బావి అయితే నేనైతే చూపించబోతున్నాను. ఇది 17వ శతాబ్దం అయితే చెప్తున్నారు దీన్ని. ఈ బావి వచ్చేసి ఒక 7 స్తంభాల లోతు అయితే ఉందంట. మొన్న రీసెంట్గా అయితే దీన్ని మొత్తం నీళ్ళన్నీ ఎగ్గించారనమాట మోటార్లతోటి. ఎంత లోతుందో చూడడానికైతే. సో నేను మొత్తం మీకు ఎక్కడెక్కడ క్లియర్ కట్గా ఉందో మొత్తం నేనైతే క్లారిటీగా అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. స్కిప్ కొట్టకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అయితే మొదలవుతుంది. సో చూస్తున్నారు కదా, అక్కడ నుంచి అయితే ఆ సైడ్ అయితే మనకైతే దారి ఉందన్నమాట. ఎందుకంటే మొత్తం ముళ్ళ కల్లలు మొత్తం అక్కడైతే మొత్తం జామ్ కావడంతో ఆ ఎంట్రన్స్ అయితే మొత్తము జామ్ అయిందనమాట. ఇది బావి పైన ఇంకొక ఛత్రం వేశారు దీనికి పైన నిలబడటానికి. సో చూస్తున్నారు కదా, కళ్ళు చెదిరిపోతున్నాను నాకైతే. నేనైతే మ్యాక్సిమం చాలా బావిలు చూశాను షూట్ చేయడానికి, కానీ ఇలాంటి బావి అయితే చూడలేదు. చూస్తున్నారు కదా, నేనైతే మీకు కిందకి వెళ్ళి అయితే చూపిస్తాను. అమ్మమ్మ పక్కలే. సో మా బాబాయ్ కొడుకుని అయితే ఎంట పెట్టుకొచ్చానమాట. మింజబత్త మనకు అక్కడ మెట్లు లేవు కాబట్టి ఇక్కడ నుంచే దిగాల్సి అయితే ఉంటుంది మనము. సో చూస్తున్నారు కదా, పక్కలే కమ్మమ్మ. సో చూస్తున్నారు కదా, ఇదైతే 7 స్తంభాల లోతు అయితే ఉందని చెప్తున్నారు. ఊరి నాయన పాములను నీరా. వా. సో ఫ్రెండ్స్, ఈ కట్టడం చూడండి ఎలా ఉందో. సో నీళ్ళల్లో చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్త అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే పాములు అనేవి చాలా ఇప్పుడు వర్షాకాలానికి బావిలు అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఊరి నాయన ఒక సముద్రం మాదిరిగా అయితే ఉంది. సో ఇక్కడైతే ఒక మిస్టీరియస్ ఒక గృహ అయితే ఉంది ఇక్కడ. కతో అందరు జానా హుమదే అంటే దారికే కిరేసనే ఇక్కడైతే ఒక దారి అయితే ఉంది. ఈ దారి అయితే అక్కడికి ఆ సైడ్కి వెళ్తుందంట. సో చూస్తున్నారు కదా, నేనైతే ముందు మీకు అక్కడ నిలబడైతే చూపించాను అనమాట. ఇదైతే కింద క్షేత్రం, ఇది 2వ క్షేత్రం అనమాట. సో ఆ కట్టడం అయితే చూడండి ఎలా ఉందో. ఇదైతే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది అయితే ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో అక్కడ ఇంకొట్టి ఉందన్నమాట ఇలాంటి క్షేత్రం. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ క్షేత్రం ఫ్రెండ్స్. ఇది ఊరి నాయను. చూస్తున్నారు కదా, మమ్మది హ్యాబీ అందరూ వచ్చాయి. ఇది మొత్తం ఒకటే రకంగా అయితే లోతు అయితే ఇక్కడైతే తక్కువ ఉందంటున్నారు. అక్కడైతే ఒక 7 స్తంభాల లోతు అయితే ఉంటుంది అని చెప్తున్నారు. 4 స్తంభాలు అయితే ఉందంట మా పిల్లోడైతే చెప్తున్నాడు. ఎందుకంటే మా బాబాయ్ కొడుకుని తోలుకొచ్చుకున్నాను నేను. హైలైట్ అబ్బా ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఈ కట్టడం చూడండి ఎలా ఉందో. ఆ వైపు కూడా వెళ్ళి చూపిస్తాం మీకు. చూడండి, చూస్తున్నారు కదా, బావిలో క్షేత్రాలు ఉండేది నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఆ సైడ్ వెళ్ళైతే
మీకు ఇంకా క్లియర్ కట్గా చూపిస్తాను. ఇదైతే మొదటిది అనమాట. ఇదైతే రెండోది అనమాట. ఇది చూస్తున్నారు కదా. ఇది అయితే లోపల భాగం వరకు మొత్తం కట్టాలే ఉంటాయని మా పిల్లోడైతే చెప్తున్నాడు. మొన్న అయితే రీసెంట్గా అయితే వీటిని నీళ్లు తోడటం అయితే మోటార్లతో అయితే జరిగింది. ఒక పిల్లోడు అనేది అక్కడి నుంచి అయితే దుంకి చచ్చిపోయాడు అనమాట మొన్న రీసెంట్గా అయితే ఈ బావిలో కాలైతే ఇంకా కళ్ళు చెదురుతాయి మనకి. ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో బావి. ఊరి నాయను. సో మనకి బావి కంప్లీట్ 1 2 3 4 అలాగే కట్టాలు. మనం ఈ బావి ఎక్కడైతే ఎండ్ ఆఫ్ అవుతుందో అలాంటి కట్టాలే దగ్గరకైతే అవుతాయని చెప్తున్నాడు మా పిల్లోడు. అవే ఫ్రెండ్స్, నేనైతే ముందు ఆ క్షేత్రం అయితే చూపించాను అనమాట మీకు. ఇప్పుడైతే నేను రెండో క్షేత్రం అదైతే చూపిస్తాను మీకు. నేను ముందు పైన ఒక కట్టడం కట్టారు కదా, అక్కడైతే నేను నిలబడైతే ముందు ఎంట్రన్స్ అయితే తీశాను. తర్వాత రెండో భాగం అయితే అది చూస్తున్నారు కదా, అది రెండో భాగం అయితే అది. మీకు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి. ఈ విగ్రహం వచ్చేసి వినాయకుడి విగ్రహం అన్నమాట. ఈ క్షేత్రం ఆఖరి భాగానైతే దీన్నైతే చెక్కారు. నేనైతే రెండో క్షేత్రం చూపించబోతున్నా మీకు. రెండో క్షేత్రం ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు కదా. అసలు మిస్టీరియస్ ఏంటంటే ఇలాంటి కట్టడాలు మన ఇండియాలోనే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక ఇంకొక రూట్ అయితే ఉంది. ఇక్కడ నేనైతే ముందు ఆ క్షేత్రాన్ని అయితే చూపించాను మీకు. ఇక్కడ కూడా యాస్టీస్ అలాగే ఉంది. వావ్, అసలు చూడండి అసలు ఎలా చెక్కారు అనేది. ఊరి నాయను, మొత్తం బావిలో ఉన్నట్లు ఉంటుంది ఫ్రెండ్స్ మనం. సో చూస్తున్నారు కదా, ఇది రెండో క్షేత్రం. ఇక్కడైతే ఒక విగ్రహం ఉంది. ఎలా చెక్కారో చూడండి, కళ్ళు అయితే చెదిరిపోతున్నాయి నాకైతే. కొద్దిసేపు మనం బావిలో ఉన్నామా క్షేత్రంలో ఉన్నామా అనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడైతే ఒక వినాయకుడి విగ్రహం అయితే ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఇదేంటో ఆంజనేయుడు. ఇక్కడ ఈ విగ్రహం ఏంటో క్లారిటీగా అయితే లేదు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ 1% కూడా ఎక్కడ చెక్క చెదరలేదు ఫ్రెండ్స్. అప్పుడు ఎలా నిర్మించారో ఇప్పటికైనా అలాగే ఉంది. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, కంప్లీట్ వీడియో అయితే చూశారు కదా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. సో మీకోసమనే స్పెసిఫిక్ అయితే రిస్క్ అయితే నేనైతే ఈ బావి తీయడం అనేది జరిగింది. సో ఇలాంటి బావిలు ఎక్కడైనా మీ ప్రదేశాల్లో ఉంటే మీరు చూపించాలనుకుంటే నాకైతే కింద అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్.